గుట్క తింటున్నారు ఒక్కొక్కడు. ఈ ప్రజాపాలన గాలిపోను. ఇక అసలైన విషయానికి వద్దందా. సీఎం చేతికి అవినీతి ఐఏఎస్ల చిట్టా, అధికారాన్ని అడ్డం పెట్టుకొని వ్యాపారాలు, ఒక్కో ఫైల్కు ఒక్కో రేటు చొప్పున వసూళ్లు, కార్యదర్శులు ఆఫీసర్లకు నేడు ముఖ్యమంత్రి క్లాసు. ప్రజలకు సేవ చేయాల్సిన అధికారులు అధికారాన్ని అడ్డం పెట్టుకొని పెద్ద ఎత్తున దందాలు చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. కొందరు రియల్ ఎస్టేట్ బిల్డర్స్ అక్రమ ఇసుక వ్యాపారుల చేతులు కలిపి అక్రమ ఇసుక వ్యాపారులతో చేతులు కలిపి ఆర్థిక ప్రయోజనం పొందినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న ఐఏఎస్ అధికారుల జాబితా సీఎం చేతికి చేరినట్లు తెలిసింది. దీంతో నేడు సెక్రటరియట్లో జరిగే కాన్ఫరెన్స్లో అలాంటి అధికారులకు సీఎం క్లాస్ తీసుకొని కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సెక్రటరియట్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. నిఘా వర్గాల రిపోర్టు. నేడు సెక్రటరియట్లోని 8వ అంతస్తులో కలెక్టర్లు సెక్రటరీలతో సీఎం రేవంత్ సమావేశం కానున్నారు. ఈ నెల 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు నిర్వహించనున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. కాగా కొందరు బ్యూరోక్రాట్స్ పనితీరుపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు ఆరోపణలు రావడంతో వారిపై నిఘా వర్గాలు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డికి నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. అందులో కొందరు ఐఏఎస్లు క్షేత్రస్థాయిలో తమ అధికారాన్ని ఉపయోగించుకొని పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆధారాలు సమర్పించినట్లు సమాచారం. రియల్ ఎస్టేట్స్ బిల్డర్స్తో కుమ్మక్కై వాటాలు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో ఇసుక అక్రమాలకు పాల్పడే ముఠాలతో చేతులు కలిపి భారీ ఎత్తున ఆర్థిక ప్రయోజనం పొందినట్లు ఫిర్యాదులు ఉన్నాయి. కొందరు ఆఫీసర్లు తమ టేబుల్ వద్దకు వచ్చే ప్రతి ఫైల్కు ఒక్కో రేటు ఫిక్స్ చేసి మరీ వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాంటి ఆఫీసర్లను గుర్తించి ఇప్పటికే కొందరిని అక్కడి నుంచి బదిలీ చేశారు. మరికొందరికి కౌన్సిలింగ్ ఇచ్చిందంట. కౌన్సిలింగ్ ఇచ్చుడు కాదు సార్, ఆధారాలు దొరికినాయి అనుకో, ఆధారాలు దొరికితే ఇగో ఫలాని ఐఏఎస్ ఆధారం దొరికిందని చెప్పేసి డైరెక్ట్ మీరు అటాక్ చేస్తే ఇంకొకరికి బుద్ధి వస్తుంది ఐఏఎస్లకు. ఇదే కొంతకాలం గడువు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. గడువు ఎందుకు ఇవ్వాలనే? పనితీరుపై నివేదిక. కలెక్టర్లు సెక్రటరీల పనితీరుపై సీఎస్ రామకృష్ణారావు విడివిడిగా నివేదికలు రెడీ చేసి సీఎం రేవంత్ రెడ్డికి అందజేసినట్లు తెలిసింది. ఆ నివేదికల ఆధారంగా సీఎం వారికి కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశం ఉంది. గతంలో జరిగిన సెక్రటరీ కలెక్టర్ల మీటింగ్లో ప్రతి అధికారి వారంలో ఒక్కసారైనా ఫీల్డ్ విజిట్కు వెళ్లాలని, ప్రభుత్వ పథకాల అమలుపై సమీక్షించాలని సీఎం ఆదేశించారు. కలెక్టర్లు గురుకులాలకు వెళ్లి పిల్లలతో కలిసి భోజనం చేయాలని సూచించారు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఫీల్డ్ మొహం చూడని కలెక్టర్లు సెక్రటరీల జాబితా చాలా పెద్దగా ఉన్నట్లు తెలుస్తుంది. ఒకరిద్దరు సీనియర్ సెక్రటరీలు మినహా మిగతా అధికారులు ఎవరు ఫీల్డ్కు వెళ్ళలేదని విమర్శలు ఉన్నాయి. అలాగే కలెక్టర్లు సైతం క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లేందుకు సుముఖంగా లేరనే చర్చ జరుగుతున్నది. అలాంటి ఆఫీసర్లకు సీఎం క్లాస్ తీసుకునే అవకాశం మాత్రం ఉన్నదంటే అవినీతి ఆఫీసర్లపై చర్యలు. ఇలా పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ పై ఫిర్యాదులు రావడంతో ఆయన్ను అక్కడి నుంచి బదిలీ చేశారు. దీంతో స్థానికులు టపాసులు కాల్చి మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. ఉత్తర తెలంగాణలోని ఓ జిల్లాకు చెందిన కలెక్టర్ ప్రతి పనికి ఓ రేటు ఫిక్స్ చేసి అవినీతికి పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఆయనను దక్షిణ తెలంగాణకు చెందిన ఒక చిన్న జిల్లాకు బదిలీ చేశారు. హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఓ అధికారి డబ్బులు ఇచ్చిన తర్వాతే పనులు చేస్తానని కండిషన్ పెడుతున్నట్లు తెలియడంతో ఆయన దక్షిణ తెలంగాణలోని ఓ జిల్లాకు అడిషనల్ కలెక్టర్గా నియమించారు. కలెక్టర్ నుంచి అడిషనల్ కలెక్టర్ వేయండి. ఓ కీలకమైన శాఖలో స్పెషల్ సెక్రటరీగా పనిచేస్తున్న ఓ ఐఏఎస్ పైసలు చేతికి అందిన తర్వాతనే ఫైల్ క్లియర్ చేసేందుకు అలవాటు పడ్డారనే ఆరోపణలు ఉన్నారు. దీంతో ఆయన్ను అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసేందుకు సిద్ధమైతే ఓ సీనియర్ నేత అడ్డుపడ్డారని ప్రచారం జరుగుతుంది. ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి సరిగా పనిచేయట్లేదని, అవినీతికి పాల్పడుతున్నారని ఫిర్యాదులు రావడంతో ఆయన్ను ఏడాది క్రితం అంతగా ప్రయాచి లేని శాఖ బాధ్యతలు అప్పగించారు. కానీ ఆ శాఖలో కూడా ఫైల్పై సంతకం పెట్టేందుకు ఒక్కో రేటు ఫిక్స్ చేసి వసూలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. దీంతో ఆయన్ను ఏ శాఖకు బదిలీ చేయాలో ప్రభుత్వ పెద్దలకు అర్థం కావడం ఏంది? ఇప్పుడు ఫలాని ఒక్కొక్క ఫైల్కు ఒక్కొక్క రేటు తీసుకుంటున్నారని మీరే ఓపెన్ స్టేట్మెంట్స్ ఇవ్వండి. అటువంటి దుర్మార్గులు ఇంకా బ్యూరోక్రాట్లు అయి ఉంటే ప్రజలు సర్వనాశనం అవుతున్నారు కదా.
వాళ్ళ జీతాలు ఉంటున్నాయి, వాళ్ళకు సవలతులు ఉంటున్నాయి, వాళ్ళకు గన్మెన్లు, వాళ్ళకు డ్రైవర్లు, వాళ్ళకు బంగ్లాలు, ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చిన తర్వాత కూడా ఇంకా ప్రభుత్వ సొమ్మును అప్పనంగా తినే ఈ రాజకీయ దోపిడీ వ్యవస్థదారులు కావచ్చు, ఈ బ్యూరోక్రాట్లు కావచ్చు, ఈ అధికారులు కావచ్చు, వీళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. పొలిటికల్ లీడర్ల చర్యలు తీసుకోవాలంటే కాని పని. సపరేట్ ఒక వ్యవస్థ ఉంటే దీనికి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. పిచ్చోన్ చేతులు రాయన్నట్టు వాడు కొడితే కొట్టించుకునే వ్యవస్థ రాజకీయ వ్యవస్థ లాగా అయిపోయింది. వాడు ఏది చేస్తే అదే నడుస్తుంది. ఇక వీళ్ళపైన ఈ వార్తలు వచ్చుడు తప్ప, ఏదో అటు ఇటు ట్రాన్స్ఫర్లు చేసుడు తప్ప ఒరిగేదేం లేదన్న చర్చ కూడా జరుగుతూ ఉంది. సారు జర జాగ్రత్త. ఇగో ఇది ఇంకా గ్రేటే. ఒకేసారి ఇద్దరిని పెళ్ళాడిన మహిళ, వారే వాహ్.